2 కొరింథీ 3వ అధ్యాయము 17వ వచనం. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును. వినండి, ప్రభు ఆత్మ ఎక్కడ ఉండెనో అక్కడ ఏముందంటండి? స్వాతంత్ర్యం ఉండెను. బిడ్డలారా బాగా గమనించండి. దేవునిని ఎరిగిన వ్యక్తి అపవాది బానిసత్వము నుంచి సంపూర్ణంగా విడుదల పొందిన వ్యక్తి. నీవు నేను క్రీస్తు రక్తములో కడగబడిన బిడ్డలం, విమోచింపబడిన వారం. అందుకని రక్షణ పొందిన బిడ్డ, నువ్వు రక్షింపబడాలా. నువ్వు రక్షణ పొందితే, మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటే, నీకు క్రీస్తు రక్తము నీ మీద ప్రోక్షింపబడి, నీ మీద గతకాలం ఉన్న పాపము, నీ పితరుల ద్వారా వచ్చిన శాపమునకు దేవుడు వెల చెల్లించి అది నీ మీద లేకపోకుండా నిన్ను దేవుడు విమోచిస్తారు. అపవాది బంధకాల్లోంచి, బానిసత్వములో నుంచి నీకు నాకు ఏమిస్తారు? స్వాతంత్ర్యం ఇస్తారు. ఆ లిబర్టీ అనేది మనకు ఎప్పుడైతే లభిస్తుందో, వినండి, అక్కడి నుండి మనకు కృప వెంబడి కృపను పొందుకునే భాగ్యము, మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్ళే భాగ్యము క్రైస్తవుడికి ఉంది అని ప్రతి ఒక్క వ్యక్తి గమనించాలి. ఆ కింద వచ్చిన రాయబడింది 18వ వచనములో, మనమందరం ముసుకులేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. వినండి, ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు. బాగా ఆలోచించండి. నెక్స్ట్ లెవెల్ ఎప్పుడు మర్చిపోవద్దు. ఆత్మీయుడు ఈ సత్యాన్ని గ్రహించుకోకుండా భక్తి చేసి పరలోకాన్ని కూడా కోల్పోవాలనే, వినండి, ఆ దురాలోచన అపవాదిది. ఆత్మీయుడికి సత్యాలు తెలనివ్వకూడదు అపవాది. నీకు స్వాతంత్ర్యము ఉన్నది అనే సంగతిని అర్థం కానికోకుండా మోసం చేస్తాడు. ప్రతి సమస్య నుండి నీకు విడుదల ఉన్నది. ఒక్కటి చెప్తున్నాను, మీ పేరెంట్స్ లేదా ఫోర్ ఫాదర్స్ వాళ్ళ డయాబెటిక్ ప్రాబ్లమో, లేకపోతే హెచ్ఐవినో, లేదా బ్లడ్ ప్రెషరు, హార్ట్ పేషెంట్స్ అయి ఉన్నారా? నువ్వు యేసుక్రీస్తు రక్తములో కడగబడితే ప్రభు అన్నారు, ఎవడైనా నువ్వు క్రీస్తు యేసునందున్నవాడేలా వాడు నూతన సృష్టి, పాతవి గతించిన సమస్తము క్రొత్తవాయను, దేవుని వలన ఆయను. గ్రహించండి బిడ్డలారా, మన గత పాపముతో సంబంధం లేదు. నువ్వు పాపాన్ని ఒప్పుకొని రక్షణ పొందగానే అవన్నీ ఎప్పుడు ప్రభు జ్ఞాపకం చేసుకోరు. గత పాపాన్ని బట్టి ఎప్పుడు నేను శిక్షించడు ఆయన, నువ్వు ఒప్పుకుని పశ్చాత్తాపడితే. ఎందుకని? తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే, పాపిస్తాడా నువ్వు ఆస్తిని తగలబెట్టావరా, నీకు మళ్ళీ వాటా ఉండదరా, కూలోళ్ళలాగా ఉండరా అని ప్రభు చెప్పారా? చెప్పలేదు. పశ్చాత్తాపం అంటే ఆయనకి ఇష్టం. రియలైజ్ అయ్యావా చేసిన పొరపాటుకి? ఆయన నిన్ను సంతోషిస్తాడు, నీ యందు ఆనందిస్తారు. ఆయన తన హక్కును చేర్చుకుంటారు. గతంలో నువ్వు చేసిన దాన్ని బట్టి ఇప్పుడు పనిష్మెంట్ ఇవ్వడు ఆయన. గతంలో చేసిన దాన్ని బట్టి నీకు పనిష్మెంట్ ఉంటుంది అని ఎవరైనా వాక్యం బోధించారంటే నమ్మకు. నువ్వు రియలైజ్ అయిన తర్వాత, రియలైజ్ కాకపోకుండా అదే పాపాన్ని కంటిన్యూ చేస్తే పనిష్మెంట్ వస్తుంది. అది నేను చెప్తా మీకు. నువ్వు పశ్చాత్తాపడి పాపాన్ని ఒప్పుకున్న తర్వాత గతంలో నువ్వు చేసిన పాపానికి నీకు శిక్షకు సంబంధము లేదు. దట్ ఈజ్ యువర్ ఇగ్నోరెన్స్, నీ అజ్ఞానం, నీ అవిశ్వాసము. దేవుని వాక్యములో ఉన్న శక్తిని నువ్వు గ్రహించినందువల్ల, ఆ విశ్వాసం ఎట్టుకు నువ్వు లేవనెత్తబడనందువల్ల, ఆ సత్యంలోనికి నిన్ను అపవాది అడుగు వేయనీకోకుండా వాడు అణిచివేయడానికి ట్రై చేస్తాడు, బలహీనపరచడానికి ట్రై చేస్తాడు. అదవుతుందా? అందుకని కొందరు సరైన భక్తి చేయనివాడు కొందరిని ఏం జరుగుతుందని అభ్యంతరాల వైపు చూపిస్తాడు. ఒకరోజు ఒక గుడ్ మెసేజ్ చేశాను ఒక చోట. ఆ చర్చిలో ఆ కాంగ్రిగేషన్కి వచ్చిన వాళ్ళు సుమారుగా 2000 మంది. ఆశ్చర్యపోయి అర్ధరాత్రి 12 అయినా సరే ఒక్కళ్ళు బయటికి వెళ్ళారు. మాస్టర్ గారు వచ్చి అన్నాడు, ఒక్కసారి మా వాళ్ళ ముఖాలు చూడండి, వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉన్నారు, మీరు ఫ్యామిలీ టాపిక్ చెప్పారు, భార్య భర్తల స్నేహితుల్లా ఉండాలని, మా ముఖాలు, మా బిడ్డల ముఖాలు కళకళ్ళ వెలిగిపోతున్నాయి అన్నాడు.
ఎంత దేవుని ఆత్మ సన్నిధి ఎంత దిగొచ్చిందో అన్నాడు ఆయన. నెక్స్ట్ డే నాకు అదే సంఘం నుంచి ఒక SMS వచ్చింది. నా నెంబర్ ఎలా తెలుసుకున్నాడు తెలియదు. ఒక సహోదరుడు నాకు SMS పెట్టాడు, బ్రదర్ రాత్రి వండర్ఫుల్ మెసేజ్, బట్ నా లైఫ్లో ఎప్పుడు వినలేదు, బట్ మీరు కాలుకి షూ వేసుకున్నారు స్టేజ్ మీద, అది చూడగానే నా మనసంతా పాడైపోయింది, నా ఆత్మీయత అంతా పాడైపోయింది. అక్కడి నుంచి మీ మీద అభిమానం కోల్పోయి మెసేజ్ వినలేకపోయాను అన్నాడు. అంటే దేని చూస్తున్నాడు ఆయన? సైతాన్ని దేని చూపిస్తుంది తెలుసా? అలాంటి వాడిని చూపిస్తుంది. వచ్చింది ఎందుకు? అవి చూడటానిగా? చెప్పట్లేదు. అవి చూడటానిగా? ఒకరోజు నువ్వు పిల్లవాడిని, ఎందుకు నాన్న చర్చిలోంచి వెళ్ళిపోతున్నావు, సార్ కూర్చోవచ్చు కదా, నేను చాలాసేపు చెప్పి తీసుకొచ్చాను కదా అంటే, పాస్టర్ గారి చెవులు ఇంటికి ఉన్నాయి అందుకే చూడబుద్ధి కావట్లేదు అన్నాడంట. చెప్పాలి, పాస్టర్ గారి చెవులు ఇంటికి చూడటానికి అని వేసుకున్న సూట్ చూడటానికి వచ్చేది మనం కాదు. వినండి, అపవాది రూట్ మార్చుద్ది, డైవర్ట్ చేస్తుంది. ఇది నిజమా అని ఎలాగున అవ్వని దేవుని మాట మీద కాన్సన్ట్రేషన్ లేకుండా ఎలా తప్పించిందో, అభ్యంతరాలనేవి ఈజీగా అపవాది తీసుకొస్తాడు, డాక్టర్స్ తీసుకొస్తాడు. బిడ్డ, మనం వాటి కోసం రాలేదు. గ్రహించండి, క్రీస్తులో రక్షణతో పాటు నిత్య జీవముతో పాటు స్వస్థత, ఐశ్వర్యం, ఆరోగ్యం, దీవెన, సమాధానము ఇక్కడ నీకు ఉన్నవి. ఆమేన్. ఇవి నువ్వు పొందట్లేదు అంటే నువ్వు దేవుని ఆత్మ ద్వారా వచ్చిన స్వాతంత్ర్యమును సరిగా గమనించలేదు, దాన్ని యూటిలైజ్ చేసుకోవటం లేదు, అర్థం కావటం లేదు. అర్థం కానికోకుండా అపవాది ఎవరినో లేవనెత్తుద్ది, ఏదో ఒక అభ్యంతరాన్ని తీసుకొచ్చి నిన్ను సత్యం వైపు చూడనీకోకుండా, గమ్యం చేరనీకోకుండా, లాస్ట్ వరకు వచ్చావా, లాస్ట్ ఇంక ఫైనల్ ఎగ్జామ్ లేదా ఫైనల్ రౌండ్లో నువ్వు క్వాలిఫై కాకోకుండా చేసేటట్టుకు చేస్తాడు అపవాదు. అంటే ఈయనగాసి నక్కలు పాలు చేశాడు ఒకడు. అంటే అప్పటి వరకు చేయని తెల్లవారులు కాపలా కాశాడు, నీళ్ళు పెట్టాడు, ఎరువు జల్లాడు, అన్నీ చేశాడు, కలుపు లాగాడు, అన్నీ చేశాడు. రేపు పంట, ఈరోజు ఇంట్లోకి వెళ్ళి పడుకున్నాడు అంటే ఇలా నక్కలు రానే వచ్చినాయి, మొత్తం పాడు చేసి వెళ్ళిపోయింది. అలాగే సేమ్ కొంతమంది అలా చేస్తారు. నో, వినండి, ఎప్పుడైతే నువ్వు ఒక గోల్, ఒక అంబిషన్ కలిగి ఉంటావో బలవంతుడిగా మారిపోతావు. కనుక ఇప్పుడు నేను క్రీస్తు రక్తములో కడగబడిన నూతన సృష్టిని, పాతవి గతించని, పాస్ట్ ఈజ్ పాస్ట్. ఇక నా జీన్స్ క్రీస్తువి, నా రక్తము క్రీస్తుది, నేను నిత్య జీవానికి సంబంధించిన వ్యక్తిని. ఆదాములో దేవుడు సృష్టించక ముందు ఈ సృష్టిని సృజించారు. ఈ సృష్టిని అందముగా, ఆకర్షణీయంగా సృజించి ఆదాము కోసం ప్రత్యేకంగా ఏదేను వనాన్ని దేవుడు సృష్టించారు. అక్కడ ఏ లోపము లేదు, అన్నీ సమకూర్చి అటుపెట్టారు ఆదాము అవ్వల కోసం ప్రభు. బాగా గ్రహించండి. అందులో సకల రకాలైనటువంటి వారు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఆహారమును, మొగములకు మెరుగునిచ్చేటువంటి తైలమునిచ్చేటువంటి ఆ సుగంధ తైలంతో ఉన్నటువంటి ఆ మొక్కలను, నీటిని, అన్నిటిని దేవుడు సృష్టించారు ఏదేను వనములో. ఏ లోపము లేదు. వాళ్ళతో చెప్పిన మాట, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమి నిండించండి, దానిని స్వతంత్రించుకోనండి. అభివృద్ధి, ఆశీర్వాదమే, దీవెనే. కానీ ఆదాము అవ్వలు పొరపాటు చేసినందువల్ల శాపగ్రస్తులే ఏమైపోయారు? వాటన్నిటి కూడా కృపను కోల్పోయారు. బిడ్డలు గ్రహించండి, ఎప్పుడైతే నీవు నేను రక్షణ పొందుతామో, దీవించబడతామో, అదవుతుందా? అక్కడి నుంచి నీవు నేను, ఆదాము అవ్వలు ఏ ఆశీర్వాదాన్ని పాపం ద్వారా కోల్పోయారో, నీవు నేను పాపాన్ని ఒప్పుకున్న తర్వాత ఆ ఆశీర్వాదాలకు మనం వారసులు అయిపోయాం. ఎంతమందికి అర్థమైంది? ఆ వాగ్దానాలకు నువ్వు వారసులు అయిపోయావు. నువ్వు ఇక నీ పని ఏంటి తెలుసంటే, క్రీస్తులో ఉన్న కృపను, ఆ స్వాతంత్ర్యాన్ని నువ్వు ఉపయోగించుకోవాలా. అపవాదిని నీ మీద ఆధిపత్యం చలాంచనివ్వకూడదు. ఏ పాపం ద్వారా, ఏ బలహీనత ద్వారా, ఏ వ్యాధి ద్వారా, ఏ సమస్య ద్వారా, ఏ దరిద్రము ద్వారా నీ కుటుంబంలో కలహాన్ని కూడా నువ్వు రానివ్వకూడదు. దావీదు అన్నాడు 23వ కీర్తన 1వ వచనంలో, యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. అంటే దరిద్రమా, నీకు నాకేం లేదు, సంబంధము లేదు, నీకు డైవర్స్ ఇస్తున్నాను, ఈ డోర్ నేను క్లోజ్ చేస్తున్నాను, గెట్ అవుట్, గెట్ లాస్ట్, నా దగ్గరికి రాకు అన్నాడు. విశ్వాసముతో ఫ్యూచర్ గురించి ప్రవచించాడు. నాకు సంబంధము లేదు నీకు నాకు అన్నాడు. వినండి,
క్రీస్తు కృపను ఎరగక ముందే దావీదు అంత విశ్వాసంతో మాట్లాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రమును మనం నెరవేర్చలేకపోతుంటే ఆ ధర్మశాస్త్రం నెరవేర్చడానికి ఆయన వచ్చి ధర్మశాస్త్రము ద్వారా వచ్చే ఉగ్రతను, శాపాన్ని మనం కొట్టివేసి, మనలోంచి తీసివేసి, మనకు రాకోకుండా చేసి, ఆయన అబ్రహాము యొక్క వారసులుగా, వాగ్దానములకు వారసులుగా నిన్ను నన్ను చేసి అబ్రహాము సంతానముగా దేవుడు చేసేసాడు. అబ్రహాము ఆత్మీయుడు, నీతిమంతుడు, విశ్వాసం మూలముగా జీవించడం రాయబడింది. నెక్స్ట్ భౌతికంగా కూడా అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ బహుగా వర్ధిల్లారు. శత్రువులే అసూయపడేంతగా వర్ధిల్లారు వాళ్ళు. ఆ కృప నీకు నాకు ఇది గమనించాలి. ఇది గమనించి అక్కడి నుంచి నేను ఏం మాట్లాడాలి అంటే, ఇక నా జీన్స్ క్రీస్తువే. నా ఫోర్ ఫాదర్స్కి ఎవరికైనా డయాబెటిక్ ప్రాబ్లం ఉన్నా, హెచ్ఐవి ఉన్నా, ఏదున్నా సరే నాలోనికి నువ్వు రావడానికి వీలు లేదు అని నువ్వు క్రీస్తు రక్తము ద్వారా, విశ్వాసము ద్వారా నీ జీన్స్ని మార్పిడి చేసుకోవాలి. నీ అంతరంగములో విశ్వాసముతో అప్పుడు నువ్వు వీటన్నిటిని ఓవర్కమ్ చేస్తావు. ఒకవేళ మీ డాడీ బలహీనుడా, తాగుబోతా, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇంట్లో మమ్మీని కొడుతూ ఉంటాడా, మమ్మీ ఎప్పుడు నోటు పారేసుకుంటూ ఉంటుందా, ఆ సినిమాలు శిఖాలు చూసే వ్యక్తి, లేదా నీ మేనమావ అలాంటి వాడా, మేనమావ లక్షణాలు వస్తాయి అంటారు కదా జనరల్గా బిడ్డలకి, అవునా కదా, ఎంతమంది ఒప్పుకుంటారు? రైట్. వాళ్ళు ఎవరైనా సరే ఆ లక్షణాలు నీకు రాకోకుండా క్రీస్తు చెంతకు వెళ్ళి నీ మనసు, నీ యాటిట్యూడ్ నాకు కావాలి అని దాన్ని చక్కగా డౌన్లోడ్ చేసుకోవాలా విశ్వాసముతో. ఎంతమందికి అర్థమవుతుంది? ఆ ఆత్మ నిమ్మని, నీ మీద ఉన్న ఆత్మ ప్రభు నా మీద పనిచేయాలి. నా ఫోర్ ఫాదర్స్ మీద ఉన్నదో, అల్లరచల్లగా తిరిగేదో, లేదా మన వాళ్ళు కొంతమంది క్రైస్తవులు కావచ్చు, ఈ శక్తి తెలియక నీ ముందు తరం బలహీనంగా ఉండొచ్చు. చర్చికి వెళ్ళి ఇంటికి వచ్చి తాగో, చర్చికి వెళ్ళి ఇంటికి వచ్చి కొట్టుకుంటూనో, చర్చికి వెళ్ళి ఇంటికి వచ్చి సినిమాలు చూస్తూనో, చర్చికి వెళ్ళినా సరే, దేవుని నమ్మినా సరే దరిద్రంతోనో ఉండొచ్చు, పాలేరుగా జీవించుండొచ్చు, కూలీగా జీవించుండొచ్చు, లేదా ఫోర్త్ కాస్ట్ ఆ స్టేజ్కే వచ్చి ఉండొచ్చు ఎంప్లాయీగా. కానీ నీకొక విషయం చెప్తున్నాను, క్రీస్తులో స్వాతంత్ర్యం ఉంది, బానిసత్వము లేడు. దరిద్రానికి నువ్వు బానిసవు కాదు, వ్యాధికి నేను బానిసవు కాదు, సమస్యలు, కుటుంబ కలహాలకి మనం బానిసలం కాదు. మన వాళ్ళు కొట్టుకు వస్తే మన కొట్టుకు సావవసరం లేదు. మన వాళ్ళు దరిద్రులుగా జీవిస్తే మన దరిద్రులుగా ఉండాల్సిన అవసరం లేదు. మనకు ముందున్న తరం అవివేకులుగా, అజ్ఞానులుగా జీవిస్తే మనం అలా ఉండాల్సిన అవసరం లేదు. అందుకనే అంటున్నాడు హోషేయ గ్రంథం 4:6 నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారు. కనుక బిడ్డారా, దేవుని ఆత్మ జ్ఞానాన్ని నేను పొందినప్పుడు ఆ లిబర్టీ, ఆ స్వాతంత్ర్యం అనేది నేను తెలుసుకున్నప్పుడే నీ హక్కులను గుర్తిస్తావు. నీ హక్కులను గుర్తించినప్పుడే హక్కుల కోసం పోరాడతావు. ఏంటి హక్కులు? క్రీస్తు రక్తములో కడగబడటమే నీవు నిత్య జీవానికి వారసుడువు, నేను నరకానికి వెళ్ళను, పరలోకానికి వెళ్తాననే విశ్వాసం ఎంతమందికి ఉంది? రైట్. ఇది ఎలాగో సేమ్ అలాగే నీకు స్వస్థత పొందే హక్కు ఉంది. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండ డాక్టర్లు నువ్వు బతకవని, చనిపోతావని చెప్పారా? HIV ద్వారా, లేదా క్యాన్సర్ ద్వారా, హెపటైటిస్ B, C, మరణాంతకరమైన వ్యాధులు, ఏదో స్వైన్ ఫ్లూ వచ్చేసిందయ్యా, భయంకరమిక టపగా రాలిపోతున్నారంటయ్యా అని ఏది దాని గురించి మాట్లాడినా సరే, వచ్చినట్టుగా సిమ్టమ్స్ ఈరోజు నీలో ఉన్నా సరే, ఆ లక్షణం నీలో ఉన్నా సరే, యేసు నామములో దాన్ని బంధించి దాని నుంచి నువ్వు బయటకు వచ్చేస్తావు. ఈ ఫ్రీడమ్ నీకు తెలిస్తే, ఈ స్వాతంత్రం నీకు తెలిస్తే, ఈ రైట్స్ నీకు తెలిస్తే, అప్పుడు ప్రార్థనలో పోరాడతావు యాకోబులాగా. నీవు నన్ను దీవించేవరకు యాకోబు అన్నాడు, నేను విడిచి పెట్టనని ఎబ్బేకు రేవు దగ్గర పోరాడి గెలిచాను. అలాగే ఈ వాక్యము యొక్క శక్తిని గ్రహించాలంటే, ఈ పరలోక నేస్తములో దైవరాజ్యాన్ని భూమి మీద అనుభవించాలంటే యాకోబు లాంటి పోరాట పడిమతో కూడిన విశ్వాసం మనకు కావాలి. అలా పోరాడిన యాకోబు ముందు మోసగాడు, దేవుణ్ణి 20 ఏళ్ళు నిర్లక్ష్యం చేసిన వాడు, అమ్మాయి పిచ్చిలో పడి మోసాలు చేస్తూ బతికిపోయి కాలక్షేపం చేస్తున్నాడు, కాలవ్యాపం చేస్తున్నాడు. అది సహించక దేవుడిక ఒకరోజు పట్టుకున్నారు గట్టిగా. అప్పుడు యాకోబుని ఇజ్రాయేలుగా మార్చేశాడు ఆయన. బిడ్డ, ఈ సత్యాన్ని నువ్వు గ్రహించు. ఎంతకాలం నువ్వు క్రీస్తుని ఎరిగిన బిడ్డవై ఉండి దరిద్రమనే బానిసత్వం కింద ఉంటావు?
ఎంతకాలం క్రీస్తుని ఎరిగిన బిడ్డ అయ్యండి వ్యాధి అనే బానిసత్వం కింద ఉంటాం? ఎంతకాలం క్రీస్తుని ఎరిగిండి కుటుంబంలో కలహాలతో జీవిస్తాం? ఎంతకాలం క్రీస్తుని ఎరిగిండి ఓ త్రాగుడుకో, ఒక వ్యభిచారానికో, ఒక జోదానికో, ఒక సిగరెట్కో, ఓ పాన్ పరాక్కో, లేదా బూతులు మాట్లాడే ఆవేశపడే కోపానికో, లేదా ఏదో ఒక్క దానికి నువ్వు ఎందుకు బానిసగా ఎంతకాలం ఉంటావు? నువ్వు బానిసవు కావు. క్రీస్తు రక్తములో కడగబడి స్వాతంత్ర్యము నీకు ఉన్నది అని నువ్వు గ్రహించకపోతే అక్కడే మగ్గిపోతావు. నువ్వు గ్రహించావా? బయటికి రా. ఈరోజు నీకు విడుదల దేవుడు చేస్తాడు. ఈరోజు నువ్వు ఘోర పాపమైనా సరే, రోజుకి 2 ఫుల్ బాటిల్ తాగంది ఉండలేని వ్యక్తివైనా సరే, ఈరోజు గనక నువ్వు ఈ వాక్యం నీకు అర్థమైతే ఒక చుక్క డ్రాప్ ఆల్కహాల్ నువ్వు తాక్కోకుండా దాన్ని విడిచిపెట్టేసి ఆల్కహాల్ తాగేవాళ్ళని చూసి నువ్వు జాలి వేసి ప్రార్థన చేసి వాళ్ళని ప్రభువులు నడిపించే శక్తి దేవునికి చేస్తాడు. ఇది నీకు అర్థం కాలేదా? నీ పాపాన్ని జయించడం నీ వల్ల కాదు. నీలో ఉన్న ఆ వ్యభిచారపు తలంపుల్ని, అంతరంగంలో ఉన్నటువంటి మోహపు చూపులను జయించడం నీ వల్ల కాదు. క్రీస్తులో ఆ జయ జీవితం ఉన్నది, ఆ స్వాతంత్ర్యం ఉన్నది. ఆ హక్కును గ్రహించి యాకోబులాగా నువ్వు పెనుగులాటం నేర్చుకుంటే స్వతంత్రించుకుంటావు. ఇది నేను తెలుసుకోకముందు ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా నేను ఉన్నాను. బిడ్డ గ్రహించాను. కొన్నిటిని జయించలేకపోయాను, కొన్నిటిని స్వతంత్రించుకోలేకపోయాను. ఈ దినాల్లో ఎప్పుడైతే నాకు ఈ కృప దేవుడు నాకు బహుగా అర్థం చేశారో, అక్కడి నుంచి నా పెనుగులాట, నా పోరాటం ఎలా ఉండదో తెలుసా? ఇది నాకు కావాలి, ఈ కృప నేను పొందాలి, ఈ దీవెన నేను పొందాలి. క్రీస్తులో ఇది నా జన్మ హక్కు, ఐశ్వర్యం నా జన్మ హక్కు, ఆశీర్వాదం నా జన్మ హక్కు, సమాధానంగా ఉంటాం నా జన్మ హక్కు, ఆరోగ్యంగా ఉంటాం నా జన్మ హక్కు. వ్యాధి నువ్వేమీ చేయలేవు, సమస్య నువ్వేమీ చేయలేవు. ఓవర్కమ్. సమస్య రాదని నేను చెప్పను, ఆత్మీయుడికి వ్యాధి రాదని నేను చెప్పను, బాధ రాదని చెప్పను. దానికంటే ఎక్కువ శక్తి నువ్వు పొంది జయించి బయటకు వచ్చేసే కృప మనకున్నది. బట్ నేను ఒక్కటి మాట నేను చెప్తున్నాను, సమస్యను కంటే అధికమైన శక్తిని పొందే ఆ విశ్వాసం మెట్టు, ఫెయిత్ లెవెల్స్ మనం పెంచుకున్నప్పుడు వ్యాధులు, సమస్యలు, బాధలు మన పాదాల కిందకు వచ్చేస్తాయి. ఏదో ఒక రోజు వీటన్నిటిని కూడా చేయించేసి, ఒక్కరోజే నువ్వు రాలేకపోయినా సరే ఒక రోజుకు నువ్వు గొప్ప స్థానానికి లేవనెత్తబడతావు. ఆమేన్. క్రీస్తులో ఈ స్వాతంత్ర్యం ఉన్నది. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుండో అక్కడ ఏముందంట? స్వాతంత్ర్యం ఉన్నది. అది నువ్వు గ్రహించాలా, ఈ శక్తి నువ్వు గుర్తించాలా, నువ్వు పోరాడాలా. నువ్వు సమస్యను గురించి ఎక్కువ లెక్కలేస్తున్నావు. ఫిలిష్తీయుడైనటువంటి గొలియాతు యొక్క ఎత్తు, వెడల్పు, పొడవెంతో లెక్కలు చెబుతున్నాడు. ఎవరో సౌలు రాజు అవి లెక్కలేసుకుంటూ కూర్చున్నాడు. దావీదు అన్నాడు, ఆప్టల్ సున్నతి లేని ఫిలిష్తీయుని బట్టి మీరు ఏమాత్రం కురంగడానికి వీలు, ఎవరు భయపడొద్దని చెప్పాడు. ఆ చిన్నవాడు ఆ లెక్కలు వేయలేదు. వాడి కండలు ఎట్టంటే ఎట్లా వచ్చినాయి, కోడిగుడ్డులాగా వచ్చినాయా? మన వాళ్ళు జిమ్ ముందు పెడతారు కదా, ఎట్లా పెట్టి బ్రాయిలర్ కోడిలాగా, అవునవునా, ఎట్లా వచ్చినాయా? వాటి సైజు ఎంత, పొడవు ఎంత, ఎత్తు ఎంత? దావీదు కొలతలు వేయల, చిన్నవాడు, బాలుడు. ఆప్టల్ సున్నతి లేని ఫిలిష్తీయుడు, నువ్వు ఏ పాటి వాడవు? జీవము గల దేవుని ఎదుట, దేవుని సైన్యం ఎదుట నువ్వు ఏ పాటి వాడవు అన్నాడు. బిడ్డ వినండి, శత్రువు యొక్క బలహీనతలను నువ్వు లెక్కలు వేయొద్దు. అటాక్ చేసి యాకోబులాగా పెనుగులాడి నువ్వు విశ్వాస వీరుడు కావాలి. ప్రతి సమస్యను జయించాలి, ఓవర్కమ్ చేయాలి. మన ఫోర్ ఫాదర్స్ ద్వారా వచ్చేటువంటి ఆ జీన్స్, ఆ లక్షణాలు, ఆ స్వభావం కానీ, వ్యాధులు కానీ, దరిద్రాన్ని కానీ అన్నిటినీ మనం ఓవర్కమ్ చేసి, ఒకవేళ కుటుంబాలు కొట్టు చచ్చారా, నువ్వు ప్రశాంతంగా హ్యాపీగా ఫ్రెండ్స్లో మీరుంటే మీ తాత కూడా మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోవాలి. ఎలారా మీరిద్దరు ఎంత నెమ్మదిగా ఉంటున్నారా మీరు కొట్టు చచ్చేవాళ్ళం అని మీ మా అమ్మ కూడా వచ్చి అడగాలి. అరే ఇంత ఫ్రెండ్స్లా ఉంటున్నారు, మీ తాత ఎప్పుడు చీటికి మాటికి మజ్జిగ తక్కువైనా, వెన్న ఎక్కువైనా, వెన్న తక్కువైనా, నీళ్ళు టైంకి ఇవ్వకపోయినా ముఖం పెట్టుకునేస్తాడు. అంటే తంట, అంటే తంట. కొంతమంది గొడవలు కొట్లాడుకోవడానికి వాళ్ళు కేర్ ఆఫ్ అడ్రస్ అనమాట. నన్ను మనం ఎలా ఉండాలి తెలుసా? చిలకా గోరింకల్లా ఉండాలి. ఆమేన్. అసలు
మ్యారేజ్ చేసుకుంటే ఇంత స్వర్గం భూమి మీద ఉంటుందా అని అందరూ చూసి ఆశ్చర్యపోయి పెళ్లి చేసుకుని అమ్మాయిలు ఉంటారు కొంతమంది. ఏమని కొంతమంది వాళ్ళ బ్రదర్స్నో వాళ్ళ సిస్టర్స్నో పెళ్ళి అయిన వాళ్ళని చూస్తారు. వాళ్ళు కొట్టు చచ్చియడం చూసి వీళ్ళు ఆ గొడవలు చూసి వీళ్ళు నాకు పెళ్ళొద్దు అంటారు. ఎక్కడ విన్నారా? అలాంటి కేసులు అది చాలా వచ్చినాయి. ఇలాంటి వాళ్ళు కూడా మనం ఫ్రెండ్స్లా ఉంటామంటే వాళ్ళు చూసి ఎప్పుడు నా పెళ్లి ప్రభు తొందరగా ఈరోజు చేసేయను, ముందుకు వచ్చేయాలా? ఆమేన్. ఒకవేళ ఇది అర్థం కానీ ఇంతవరకు మనం ఆ గొడవల్లో ఈ బాధల్లో ఉన్నామా? ఈ రోజు నుంచి పరలోకాన్ని భూమి మీద నివసించాలి. క్రీస్తులో స్వాతంత్ర్యం ఉన్నది. నువ్వు బానిసగా బతకాల్సిన అవసరం లేదు. అందుకే ఈ 7 ఆదివారాల ఆలివ్ ఆయిల్ అభిషేక ప్రార్థన, దీని ద్వారా నీకు దేవుని ఆత్మశక్తి వస్తుంది. ప్రభు అన్నారు, శక్తి చేత కాదు, బలము ద్వారా కాదు, నా ఆత్మ ద్వారానే అన్నారు. ఆ ఆత్మ నీలో నాలో క్రియ చేయటానికి, నీకు నాకు శక్తిని ఇవ్వటానికి, సాతాను కాడిని విరగొట్టి ఆయనలో ఉన్న కృపను నీకు నాకు అర్థం చేసి ఆ హక్కులను గుర్తించి పోరాడే, ప్రార్థించి, జయించి వాటిని స్వతంత్రించుకునే శక్తిని పొందటానికి ఈ ఆలివ్ ఆయిల్ అభిషేక ప్రార్థన. ఎవరైతే టెలివిజన్ ముందుకు ఉన్నారో, వ్యాధులను చేతులు పెట్టినప్పుడు వాళ్ళని స్వస్థపరచండి. విశ్వాసం టీవీ స్క్రీన్ తాగుతున్నప్పుడే లార్డ్ టచ్ దెమ్ అండ్ హీల్ దెమ్ లార్డ్. ఇప్పుడే కంపెనీ వాళ్ళ ప్రతి వ్యాధిని డిసిజన్ తీసివేయండి, స్వస్థపరచండి, వాళ్ళ దరిద్రం విడిపించండి, శత్రువులు లేకోకుండా చేయండి. పడిన చోటే లేవనెత్తి, అవమానం పొందిన చోటే తలెత్తుకుని తిరిగే ఘనతకు మీ బిడ్డల్ని లేవనెత్తి, దీవించి, అభిషేకించి, ఆశీర్వదించి మహిమ తెచ్చుకోండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.